శివాయ. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామికి నిత్య పూజలు నేత్ర పర్వంగా జరుగుతాయి. వేకోజాము నుంచే అర్చకులు వేద మంత్రాలతో పుణ్యశ్రామం శివనామ స్మరణంతో మారుమోగుతుంది. తొలి పూజలో ప్రారంభమైన నిత్య పూజల్లో భాగంగా లింగాకరుడికి నిత్యం జలాభిషేకాలు భక్తి శ్రద్ధలతో జరుగుతాయి. అభిషేక సేవ అనంతరం పరమేశ్వరుడికి నిర్వహించే హారతి సమర్పణ, అలంకరణ, పుష్పార్చనను ప్రత్యక్షంగా దర్శిస్తే అంతకంటే భాగ్యమేమీ ఉండదు కదా. రండి, శ్రీ సోమనాథేశ్వరుడి అభిషేక సేవను తిలకించి పునీతులవుతాం. ఈ పుణ్య ప్రదేశంలో కొలువైన ముక్కంటీశునికి నిత్య పూజలు నేత్రపర్వంగా జరుగుతాయి. అభిషేక సేవలో భాగంగా విశ్వంభరుడైన విశ్వేశ్వరునికి ముందుగా జలాభిషేకం కనుల పండువగా జరుగుతుంది. స్వామికి ఎదురుగా ఆసీనుడై అభిషేక వైభవాన్ని తిలకిస్తున్న నందీశ్వరునికి కూడా జలాభిషేకం జరుగుతుంది. జలాభిషేకమనంతరం చందన ప్రియునికి చందన జలాభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు అర్చకులు. హరునికి హారతి సేవ జరుగుతుంది. ఈ సందర్భంగా అభిషేక ప్రియునికి మరోసారి జలాభిషేకం చేస్తారు అర్చకులు. అనంతరం కృష్ణశిలా శివలింగ అలంకరణ క్రమంలో భాగంగా శ్రీ సోమనాథేశ్వర లింగం మధ్యలో నర్తనం చేస్తున్న నటరాజస్వామి చిత్రాన్ని చందనంతో తీర్చిదిద్దిన విధానం విశేషంగా అలరిస్తుంది. అనంతరం పరమ పవిత్రమైన శివలింగానికి ధవళ వస్త్రంతో సాంప్రదాయ పద్ధతిలో అలంకరణ జరుగుతుంది. పార్వతీ ప్రాణనాథునిగా ప్రకృతి స్వరూపునిగా ప్రకటితమవుతున్న పరమేశ్వరునికి పూలమాలల అలంకరణ అద్భుత రీతిలో జరుగుతుంది. సుమధుర సుందర సుగుణ స్వరూప శంకరునికి రుద్రాక్షమాల, ముత్యాలమాలను సమర్పిస్తారు అర్చకులు. దివ్యాలంకార శోభితంగా కానవస్తున్న శ్రీ సోమనాథేశ్వరునికి పుష్పార్చన కనుల పండువగా జరుగుతుంది.
అనంతరం గరళకంఠునికి ధూప సమర్పణ గావిస్తారు అర్చకులు. ఈ సందర్భంగా శ్రీ సోమనాథేశ్వర స్వామికి నైవేద్య నివేదన ఘనంగా జరుగుతుంది. ఇందులో భాగంగా శివయ్య కోసం తయారు చేసిన నైవేద్యాన్ని అనాథుల ఓం నమఃశివాయ నామస్మరణల మధ్య ఊరేగింపుగా తీసుకువస్తారు. ప్రసాదాన్ని ముక్కంటి ముందు ఉంచి ఆచమనీయం చేసి, శంకర, ప్రసాదాన్ని స్వీకరించి శరణార్థుల ఆకలి తీర్చవయ్యా అంటూ వేడుకుంటారు అర్చకులు. అనంతరం నిరాకార నిర్గుణ సంపన్నునికి భక్తి శ్రద్ధలతో హారతి సమర్పణ జరుగుతుంది. భక్తి శ్రద్ధలతో సమర్పించిన నైవేద్యాన్ని తమ మహత్యంతో ఆ పరమేశ్వరుడు ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల కడుపు నింపుతున్నాడు. తన బిడ్డలు సంతృప్తిగా తింటుంటే ప్రత్యక్షంగా చూస్తూ పరవశించిన పరమేశ్వరుడు వారి ఆకలి తీర్చేందుకు కారణమైన భక్తులకు సంపూర్ణ కరుణాకటాక్షాలు ప్రసాదిస్తున్నాడు. కన్నవారిని కోల్పోయి సొంత గూడంటూ లేక, ఉండేందుకు చోటు లేక, రోడ్ల పక్కన, మురికి కాల్వల పక్కన నడుంవాల్చుతూ, ఆకలికి ఓర్చుకోలేక చెత్త కుప్పల్లోని పాచిపట్టిన ఆహారాన్ని తింటూ కాలాన్ని వెళ్లదీస్తున్న అనాథులను తన మనోనేత్రంతో గుర్తించిన శంకరుడు వారిని ఈ సేవాశ్రమానికి రప్పించుకొని తండ్రిలా సాకుతున్నాడు. భక్తి మార్గాన్ని, సేవా మార్గాన్ని ఒకే చోట కల్పించే అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి కుటుంబ సమేతంగా వచ్చి శ్రీ సోమనాథేశ్వర స్వామి ఆశీస్సులు పొందండి. శివయ్యకు మీరే స్వయంగా అభిషేకం చేసి ఆది దేవుని అనుగ్రహానికి పాత్రులు కాండి. పరమేశ్వరుడి కృపతో మీ మనోభిష్టాలు నెరవేర్చుకొని పునర్దర్శనం చేసుకుని ఇక్కడకు జీవిస్తున్నటువంటి అభాగ్యులకు అన్నదానం చేసి వారి పాలిట ఆత్మ బంధువులుగా మారండి.